హాయ్ అండి. నమస్తే. ఈ వీడియో చూస్తున్న ఉపాధ్యాయులందరికీ కూడా వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో 75 డేస్ ఎఫ్ఎల్ఎన్ యాక్షన్ ప్లాన్‌లో భాగంగా థర్డ్ క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు డే 14కి సంబంధించిన ఎఫ్ఎల్ఎన్ యాక్టివిటీస్‌ని చూద్దాం. ముందుగా తెలుగు సబ్జెక్ట్‌లో మొదటి 5 నిమిషాల యాక్టివిటీ వచ్చేసి సంభాషణ. ఇందులో భాగంగా స్ట్రీమ్ వాళ్ళకి అంగన్వాడీ, మౌంటైన్ వాళ్ళకి బొమ్మలతో కమ్మని కథలు, అలాగే స్కై గ్రూప్ వాళ్ళకి పాఠ్య పుస్తకంలో ఉన్న చిత్రాలను చూపిస్తూ వారితో సంభాషణ అనేది జరిపించాలి. నెక్స్ట్ యాక్టివిటీ కథా కృత్యాలు. ఇందులో భాగంగా ఈరోజు కూడా విహారయాత్ర కథల పుస్తకం నుంచి ఈ కథను ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి చిత్రాల క్యాలెండర్. ఇందులో చిత్రంలోని వ్యక్తులు, వస్తువుల పేర్లను చెప్పించి వారితో రాయించాలి. ఏది స్ట్రీమ్ వాళ్ళచో. అలాగే వాళ్ళకి రాయటం రానప్పుడు మనం గుణింత చార్టులను ఉపయోగిస్తూ వాళ్ళకి రాయడం నేర్పించాలన్నమాట. నెక్స్ట్ మౌంటైన్ గ్రూప్ వాళ్ళకేమో ఆ చిత్రంలోనికి సంబంధించి వాక్య రూపాన్ని కానీ లేదా కథా రూపంలో కానీ వాళ్ళతో మాట్లాడించి అంటే సెంటెన్సులు చెప్పించాలి. అలాగే వాటిని రాయించాలి. నెక్స్ట్ వచ్చేసి స్కై గ్రూప్ వాళ్ళకి ఆ పిక్చర్కి సంబంధించిన కథని ఆ మొత్తాన్ని ఒక కథ రూపంలో రాయించాలి. నెక్స్ట్ వచ్చేసి ఆటలు. ఇందులో అక్షరాన్ని పట్టుకోండి అనే ఆటను స్ట్రీమ్ వాళ్ళతో ఆడించాలి. ఈ ఆటను ఎలా ఆడించాలో ఒకసారి చూద్దాం. ఇప్పుడు మీకు నేను ఒక అక్షరం చెప్తాను. ఆ అక్షరాన్ని ఈ పేజీలో ఎన్నిసార్లు ఉందో రౌండప్ చేయాలి. ఒక అక్షరమే లేదా అక్షరానికి సంబంధించిన గుణింత అక్షరాలు కానీ. ఇప్పుడు కా అని అక్షరం చెప్పాను అనుకోండి, కా, ఖా, కీ, కు, ఇలా కా గుణింతంలో ఉన్న ప్రతి అక్షరాన్ని కూడా మీరు రౌండప్ చేయొచ్చు. నేను చెప్పేది పూర్తిగా వినండి. కాకి గుణింతానికి సంబంధించిన అక్షరం ఎక్కడ కనిపించినా దాన్ని రౌండప్ చేయాలి. 1 మినిట్లో ఎవరైతే ఎక్కువ రౌండప్ చేస్తారో వాళ్ళే విన్నర్స్. నేను టైం పెడతాను 1 మినిట్. నేను ఇంకా అక్షరం చెప్పలా, ఒక అక్షరం చెప్తాను. ఆ అక్షరానికి సంబంధించిన గుణింత పదాలు. ఇప్పుడు గా గుణింతం అంటే గా గుణింతంలో ఏ అక్షరం వచ్చినా రౌండప్ చేయొచ్చు. చా గుణింతం అంటే చా గుణింతంలో ఏ అక్షరాన్నైనా రౌండప్ చేయొచ్చు. అర్థమైందా? అలా ఏదో ఒక అక్షరం ఇస్తాను నేను. ఆ అక్షరం నేను ముందుగా చెప్పను నేను. ఓకేనా? ఎవరు ఎక్కువగా రౌండప్ చేస్తే కరెక్ట్గా చేయాలి, ఎక్కువ చేయాలి, వాళ్ళు ఈ గేమ్లో విన్నర్స్. ఓకే, నేను చెప్పబోయే అక్షరం ఏంటంటే గా. గా గుణింతానికి సంబంధించినవన్నీ రౌండప్ చేయాలి మీరు అక్కడ ఎతికి. ఎవరు ఎక్కువ రౌండప్ చేస్తారో వాళ్ళే విన్నర్స్. పక్కన వాళ్ళ దాంట్లో చూడకూడదు. అక్షరం వరకే చెయ్యాలి, పదం మొత్తం కాదు. అక్షరం వరకే చెయ్యాలి, ఓన్లీ అక్షరం వరకే. గా గుణింత అక్షరపాలు ఎక్కడ కనిపిస్తే అక్కడ రౌండప్ చేయాలి. ఇప్పుడు ఎవరు ఎన్ని చేశారో మీరు కౌంట్ చేసుకొని ఇక్కడ పైన నోట్ చేయండి. ఎవరు ఎన్ని చేశారో కరెక్ట్గా మీరు ఎన్ని రౌండప్ చేశారో అన్నీ కౌంట్ చేసి పైన వేసేయాలి. 15 నువ్వు 13 నువ్వు 8 నువ్వు 8 నువ్వు 5 నువ్వు 5 నువ్వు చెప్పాలి సుధీర్ త్వరగా. నువ్వు అమ్మా 13 నువ్వు 20 వెరీ గుడ్ 20 నువ్వు 12. సో హైయెస్ట్ ఎవరు నోట్ చేశారు? అనుష. క్లాప్స్ కొట్టండి తనకి. సో ఈ గేమ్ విన్నర్ వచ్చేసి అనుష. వెరీ గుడ్. ఈ విధంగా మనం ఈ అక్షరాన్ని పట్టుకోండి అనే ఆటను ఆడించాలి. నెక్స్ట్ వచ్చేసి కలిసిమెలిసి ఉండే పదాలు. ఇవి మౌంటైన్ గ్రూప్ వాళ్ళతో చెప్పించాలి. నెక్స్ట్ ఆలోచించి పట్టిక తయారు చేయటం. ఇది ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో చెప్పాను, ఒకసారి చూద్దాం. ముందుగా ఇక్కడ మనం టేబుల్ని ఒకటి ఈ విధంగా ప్రిపేర్ చేయించుకోవాలి. ముందుగా అక్షరం పేరు మొదటి వరుసలో, నెక్స్ట్ వరుసలో పేరు,
అంటే ఆ అక్షరం మీద వచ్చే పేరు రాయించాలి. మూడవ వరుసలో ఆ అక్షరం మీద వచ్చే వస్తువు పేరు రాయించాలి. నెక్స్ట్ వరుసలో ఆ అక్షరం మీద వచ్చే స్థలము పేరు రాయించాలి. ఈ 3 కరెక్ట్‌గా రాయిస్తే వాళ్ళకి 6 మార్కులను ఇవ్వాలి. అదే ఏవైనా 2 మాత్రమే రాస్తే 4 మార్కులు. ఈ విధంగా వాళ్ళకి మార్కులను కేటాయించి అసలేమీ రాయకపోతే 0 మార్క్స్ అన్నమాట. ఈ విధంగా ఎవరైతే ఎక్కువ మార్క్స్ వస్తారో వాళ్ళే ఈ ఆటలో విన్నర్స్. ఈ విధంగా మనకు తెలుగు సబ్జెక్ట్ అనేది కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మ్యాథమెటిక్స్. ఇందులో మొదటి 5 నిమిషాలు గణిత సంభాషణ. ముందుగా స్ట్రీమ్ వాళ్ళకి క్యాలెండర్, అలాగే మౌంటైన్ వాళ్ళకి కూరగాయల ధరలు, స్కై గ్రూప్ వాళ్ళకి పార్క్. ఈ విధంగా 3 అంశాలు ఇవ్వబడినాయి. ఈ అంశాలతో గణిత సంభాషణ అనేది వారితో జరిపించాలి. నెక్స్ట్ వచ్చేసి సంఖ్యావాచకం. ఇందులో సంఖ్యావాచకంలో సంఖ్యల చార్ట్ రీడింగ్ని 2 పద్ధతుల్లో చదివించాలి. నెక్స్ట్ వచ్చేసి కరెన్సీ నోట్ల ద్వారా కృత్యాలు. ఇక్కడ మా విద్యార్థులతో చేయించిన ఒక చిన్న వీడియోని చూద్దాం. 100 రూపీస్ నోట్ చూపించమ్మా. ఇందులో 10 రూపీస్ 10,000 రూపీస్ నోట్ ఏది? 10,000 రూపీస్ నోట్ ఏది చూపించాలి ఇక్కడ ఉన్న వాటిలో. వెరీ గుడ్. 1000 రూపీస్ ఏది? 1000 రూపీస్. వెరీ గుడ్. ఓకే. 1 రూపీ? 1 రూపీ అన్నా నేను. 1 రూపీ. 10 రూపీస్? 100 రూపీస్? 1 lakh? ఓకే. ఈవెన్ ఇప్పుడు నాకు 23 రూపీస్ కావాలి. నీ దగ్గర ఇంత అమౌంట్ ఉంది కదా, ఇందులోంచి నాకు జస్ట్ 23 రూపీస్ తీసివ్వు. 23 రూపీస్. వెరీ గుడ్. సూపర్. కరెక్ట్గా ఇచ్చావు. 23. 2 10s 3 1 రూపీ నోట్స్. మొత్తం కలిపి ఎంత? 23. ఇప్పుడు నాకు నువ్వు 123 రూపీస్ ఇవ్వాలి. 123 రూపీస్. 123 రూపీస్ ఇవ్వాలి. ఇవ్వు. నీ దగ్గర ఇంత అమౌంట్ ఉంది కదా, ఇవి మొత్తం నీవే. ఇప్పుడు ఇందులోంచి నాకు జస్ట్ 123 రూపీస్ ఇవ్వు. తను ఇచ్చింది కరెక్టేనా? ఏం రాంగ్ చేశాడు? ఏం రాంగ్ చెప్పండి. 100కు బదులు ఏ నోట్ తీసుకున్నాడు? 1000 నోట్ తీసుకున్నాడు. 1023 ఇచ్చాడు. అవునా? మనకు కావాల్సింది ఎంత? 123. అంటే 100 అలాగే 2 10s 3 1s తీసుకోవాలి మనం. అవునా? 100 2 10s అలాగే 3 1s తీసుకోవాలి. మేనుక, ఇప్పుడు నాకు 254 రూపీస్ కావాలి. 254 రూపీస్ ఇవ్వాలి. నువ్వు 254 రూపీస్ ఇవ్వాలి. ₹254. త్వరగా, లేట్ అవుతుంది. త్వరగా చూడండి. తను ఎంత ఇచ్చిందో చెప్పురా. తను ఎంత ఇచ్చింది చెప్పు. 204. మరి నేను అడిగింది ఎంత? 254. మరి నువ్వు ఇవ్వు. 254 ఇవ్వు. తను తప్పిచ్చింది కదా, 204 ఇచ్చింది. నువ్వు నాకు 254 ఇవ్వు.
వెరీ గుడ్. అర్థమైందా నీ మిస్టేక్? నువ్వు 50 రూపీస్ ఇవ్వలా, 200 4 వన్స్ ఇచ్చావు, 204 ఇచ్చావు. తను ఏం చేశాడు, 50 కూడా కలిపి 254 ఇచ్చాడు. ఓకే. ఈ విధంగా మనం కరెన్సీ నోట్ల ద్వారా రకరకాల కృత్యాలు అనేవి చేయించవచ్చు వాళ్ళ యొక్క స్థాయిని బట్టి. నెక్స్ట్ వచ్చేసి స్థాన విలువల పరిచయం అనే యాక్టివిటీ చేయించాలి. ఇందులో మన స్థాన విలువల చార్ట్ రీడింగ్ చేయించాలి స్ట్రీమ్ వాళ్ళతో. అదే మౌంటైన్ అండ్ స్కై గ్రూప్ వాళ్ళతో ఈ స్థాన విలువ చార్ట్ యూస్ చేస్తూ అలాగే విస్తరణ రూపం చార్ట్ ద్వారా ఈ ఎక్స్పాండెడ్ ఫామ్ గురించి వాళ్ళకి చెప్పాలి. నెక్స్ట్ వచ్చేసి చతుర్విధ ప్రక్రియలు. ఇందులో భాగంగా స్ట్రీమ్ వాళ్ళకి తీసివేతలని స్ట్రాల ద్వారా నేర్పించాలి. అలాగే స్కై గ్రూప్ అండ్ మౌంటైన్ వాళ్ళకేమో కరెన్సీ ద్వారా ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ని నేర్పించాలి. ఇక్కడ ఒక వీడియో చూద్దాం. ఇప్పుడు నాకు ఇందులో 2 ఐటమ్స్ కావాలి. ఒకటి బాలు, ఇంకొకటి ఇంక్. ఓకేనా? సో వీటి కాస్ట్ ఎంతో నాకు వీటి నుంచి తీసి ఇవ్వాలి. మొత్తం ఎంత అవుతాయో, ఈ 2 థింగ్స్ యొక్క కాస్ట్ మొత్తం ఎంత అవుతుందో అన్ని అమౌంట్ నాకు ఇవ్వాలి. ఎంత మొత్తం ఎంత అయిందో చెప్పాలి కదా. 2 కలిపి ఎంత అయినాయో చెప్పాలి. ఎంత? 75. 25 ప్లస్ 50 ఎంత? 75. ఓకేనా? ఇక్కడ 25 అలాగే 50 రూపీస్. 50 ప్లస్ 25 ఎంత? 75. ఈ విధంగా మనం ఈ కరెన్సీ ద్వారా ఎడిషన్ అలాగే ఇంకా సబ్ట్రాక్షన్ కూడా చేయించవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఆటలు. ఇందులో భాగంగా స్ట్రీమ్ వాళ్ళకి పాచికల ఆట. ఆల్రెడీ ఇది ఎలా ఆడాలో ఇంతకుముందు వీడియోలో చూపించాను. నెక్స్ట్ వచ్చేసి మౌంటైన్ వాళ్ళకి ఎంతెంత మంది, ఈ ఆట గురించి కూడా ఇంతకుముందు వీడియోలోనే వివరించడం జరిగింది. ఆల్రెడీ అందరికీ ఐడియా ఉండే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి స్కై గ్రూప్ వాళ్ళకి కింద నుండి పైకి లెక్క పెట్టడం. ఇది నిన్నటి వీడియోలో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఇంగ్లీష్లో మొదటి 5 minutes యాక్టివిటీ పిక్చర్ టాక్. మార్కెట్ అంటే ఇక్కడ మార్కెట్ పిక్చర్ని చూపిస్తూ వాళ్ళతో ఫస్ట్ స్ట్రీమ్ వాళ్ళకు వచ్చేసి ఆ పిక్చర్లో ఉన్న ఫ్రూట్స్ నేమ్స్ చెప్పించాలి. మౌంటైన్ వాళ్ళతో దాని గురించి డిస్క్రైబ్ చేయించాలి. నెక్స్ట్ స్కై గ్రూప్ వాళ్ళతో దానిపైన 2-3 సెంటెన్సెస్ అనేవి చెప్పించాలి. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఈ విధంగా స్ట్రీమ్ వాళ్ళు అందులో ఉన్న పిక్చర్స్ని చూసి ఆపిల్, ఆరెంజ్, బనానా, వాటర్ మిలాన్, పోమోగ్రానైట్, మ్యాంగో ఇలా అక్కడ ఉన్న ఫ్రూట్స్ అనేవి చెప్పించవచ్చు. నెక్స్ట్ మౌంటైన్ గ్రూప్ వాళ్ళతో రెడ్ యాపిల్, ఆరెంజ్ జ్యూస్, టేస్టీ మ్యాంగో ఇలా డిస్క్రైబ్ చేయించాలి. నెక్స్ట్ స్కై గ్రూప్ వాళ్ళతో వచ్చేసి ఐ లైక్ ఆరెంజ్ జ్యూస్, ఐ ఈట్ అన్ యాపిల్, షీ లైక్ బనానా ఇలా చిన్న చిన్న సింపుల్ సెంటెన్సెస్ అనేవి వాళ్ళని చెప్పే విధంగా మోటివేట్ చేయాలి. నెక్స్ట్ యాక్టివిటీ ఓవెల్ రివ్యూ. అంటే ఇప్పటి వరకు మనం 5 days బ్యాక్ నుంచి ఫస్ట్ డే స్మాల్ షార్ట్ ఏ, నెక్స్ట్ షార్ట్ ఈ, నెక్స్ట్ షార్ట్ ఐ, నెక్స్ట్ షార్ట్ ఓ, నెక్స్ట్ షార్ట్ యూ అలా నేర్చుకుంటూ వచ్చాం కదా. ఇప్పుడు ఆ ఓవెల్స్ అన్నిటినీ వాళ్ళతో ఐడెంటిఫై చేయించాలి. ఇది స్ట్రీమ్ వాళ్ళ యాక్టివిటీ. అదే మౌంటైన్ వాళ్ళకైతే సోర్ట్ బై ఓవెల్ సౌండ్, వీళ్ళకి సౌండ్స్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి రైట్ 5 words పర్ ఓవెల్. ఇది స్కై గ్రూప్ వాళ్ళకి ఒక్కొక్క ఓవెల్ మీద 5 words అనేవి వాళ్ళతో రాయించాలి. నెక్స్ట్ యాక్టివిటీ గేమ్. ఈ గేమ్ ఏంటంటే ఓవెల్ సోర్టింగ్ బౌల్స్. ఈ గేమ్ ఎలా ఆడాలో ఒకసారి చూద్దాం. ఈ విధంగా ముందుగా 5 bowlsలో 5 ఓవెల్స్ని ఈ విధంగా సెట్ చేసుకోవాలి. ఏ, ఈ, ఓ, ఐ, యు అని. అలాగే కింద ఉన్న స్లిప్స్ మీద మనం ఈ ఓవెల్ సౌండ్స్ వచ్చే వర్డ్స్ అనేవి రాసి ఉంచాలి. ఏ ఓవెల్ ఉన్న వర్డ్ని ఆ ఓవెల్ బౌల్లో వేసే విధంగా పిల్లలతో చేయించాలి. అది ఫస్ట్ స్ట్రీమ్ వాళ్ళకు వచ్చేసి వాళ్ళు ఓన్లీ బౌల్లో వేస్తే చాలు.
ఆ ఓవెల్ బౌల్లో ఆ వర్డ్ని కరెక్ట్గా వేసేటట్లు చూడాలి. మౌంటైన్ వాళ్ళకి వచ్చేసి ఆ వర్డ్ని చదివించాలి. స్కై గ్రూప్ వాళ్ళకేమో ఆ వర్డ్ మీద ఒక సెంటెన్స్ అనేది చెప్పించాలి. ఈ విధంగా ఈ యాక్టివిటీ అనేది పిల్లలతో చేయించాలి. నెక్స్ట్ యాక్టివిటీ వర్డ్ రీడింగ్. ఇందులో భాగంగా స్ట్రీమ్ వాళ్ళకి సింపుల్ ఓవెల్ వర్డ్స్ అనేవి చదివించాలి. నెక్స్ట్ వచ్చేసి మౌంటైన్ వాళ్ళకి 10 మిక్స్డ్ ఓవెల్ వర్డ్స్, అలాగే స్కై గ్రూప్ వాళ్ళకి 15 మిక్స్డ్ ఓవెల్ వర్డ్స్ అనేవి చదివించాలి. ఇక్కడ ఒక ఉదాహరణ ఇచ్చాను చూడండి. స్ట్రీమ్ వాళ్ళకి ఈ విధంగా సింపుల్ ఓవెల్ వర్డ్స్ అనేవి ఇవ్వచ్చు. క్యాప్, 10, బిన్ను, కాట్, కప్పు. అలాగే మౌంటైన్ వాళ్ళకి 10 వర్డ్స్ కాబట్టి ఈ విధంగా క్యాట్, బెడ్, ఫిట్, పాట్, ఫన్, మ్యాట్, లెడ్, విట్, గాట్, రన్. ఈ విధంగా ఓవెల్తో వర్డ్స్ అనేవి ఇవ్వచ్చు. అలాగే స్కై గ్రూప్ వాళ్ళకి 15 వర్డ్స్ అనేది ఇవ్వాలి. నెక్స్ట్ యాక్టివిటీ సెంటెన్సెస్. ఇందులో ఫస్ట్ స్ట్రీమ్ వాళ్ళకి సింపుల్ సెంటెన్సెస్ అనేవి ఇవ్వాలి. దిస్ ఈజ్ ఏ పెన్, ఈజ్ ఇట్ ఆన్ ఏ కాట్, ఐ హ్యావ్ 10 పెన్స్. ఇవే కాకుండా ఇంకా సింపుల్గా ఏమన్నా ఉంటే వాళ్ళకి ఇవ్వచ్చు. నెక్స్ట్ వచ్చేసి మౌంటైన్ వాళ్ళకు కూడా ఒక 3 సెంటెన్సెస్ అనేవి మనం ఇచ్చి వాళ్ళతో చదివించాలి. దెర్ ఈజ్ ఏ పాట్, షీ సిట్ ఆన్ ఏ మ్యాట్, షీ గాట్ ఫస్ట్ ప్రైజ్, దెర్ ఈజ్ ఏ క్యాట్. ఈ విధంగా. అలాగే స్కై గ్రూప్ వాళ్ళకు వచ్చేసి 3 నుంచి 4 సెంటెన్సెస్ వరకు వాళ్ళకి ఇచ్చి చదివించాలి. అలాగే నోట్బుక్లో రాయించాలి. దీంతో మనకు 3 సబ్జెక్ట్స్ అనేవి కంప్లీట్ అయిపోతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.